Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవి రెడ్డి గారు. మీ ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే స్థాయికి వచ్చేసాయా? మీ ఇన్వెస్ట్మెంట్స్ కంటే మీ ఖర్చుల రేంజే ఎక్కువ ఉందా? అయితే తప్పకుండా ఈ ఎపిసోడ్ మీకోసమే. ఏం జరగబోతుందో చూడండి. నమస్కారం. నమస్తే అండి. మ్యామ్, జనరల్గా పండగల్లో మనకు ఖర్చులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు పండగలనే కాదు, నార్మల్ డేస్లో కూడా ఆ ఖర్చులు ఎలా అయిపోతున్నాయంటే, ఇప్పుడు మన దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, అది మహా అంటే ఒక సంవత్సరం కూడా వాడుతూ ఉండమేమో, వెంటనే దాన్ని అప్డేట్ తీసుకోవాలి, అప్గ్రేడ్ చేసేసుకోవాలి. ఒక కార్ అప్గ్రేడ్ చేయాలి, ఏదైనా వస్తువు ఉంది, ఆ వస్తువు ఇమీడియట్ గా మనం రీప్లేస్ చేయాలి అనగానే మనం డబ్బులు పెట్టేసి కొనేసి తెచ్చుకుంటూ ఉంటాం. ఇది ఈ సర్కిల్ వెళ్తూనే ఉందన్నమాట. అంటే మారుతున్న సొసైటీ ప్రకారం అందరూ అప్డేట్ అవుతున్నారు, బాగానే ఉంది. అంటే డబ్బులు పెట్టి కొనుక్కోవడం వరకు బాగానే ఉందండి. కానీ ఇప్పుడు ఏంటంటే లోన్ తీసుకొని కూడా కొంటున్నారు ఈఎంఐల మీద. దట్ ఈస్ గెట్టింగ్ మోర్ ప్రాబ్లమ్ అండి. సో ఇది ఇంతవరకు కొంతవరకు నయం. ఏంటి, మీ దగ్గర డబ్బులు ఉంది అంటే మీరు కొనుక్కోవడం అనేది ఒక రకంగా, అంటే సేవింగ్స్ని, ఇన్వెస్ట్మెంట్స్ని, ఫ్యూచర్ని పక్కన పెట్టేసి మీ దగ్గర ఉన్న డబ్బులు ఇప్పుడే ఎంజాయ్ చేద్దాము అనేది కొంతవరకైనా కొంచెం మనకి కన్విన్సింగ్గా అనిపిస్తుందండి. బట్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, మన దగ్గర డబ్బులు లేకపోయినా ఒక క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి, లేకపోతే ఒక పర్సనల్ లోన్కి వెళ్ళిపోయి, అది మాత్రం కంప్లీట్లీ రాంగ్ అండి. ఏం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో? ఇలా ఈఎంఐ జోలికి పర్సనల్ లోన్ తీసుకొని కొంటే ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో? సో ఇప్పుడు మనం కొన్ని స్పార్క్లింగ్ ఐడియా అయితే ఒకటి చెప్దామండి. సో కొంచెం మందైనా కొంచెం అన్నా మారుతారేమో, ట్రై అయితే చేద్దాము. సో వెన్ ఎవర్ మనం ఏంటంటే అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం లైఫ్ స్టైల్ని, లైక్ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ కానీ, లేకపోతే అసలు ఇది ఎక్కువగా జరిగేది ఫెస్టివల్స్లోనే. ఎందుకంటే ఫెస్టివల్స్ రాగానే వీ వాంటెడ్ సంథింగ్ న్యూ తెచ్చుకోవాలని. దాంతోపాటు ఈ మార్కెటింగ్ అండి ఎక్కువగా జరిగేది. అంటే మీరు చూస్తూనే ఉన్నారు. సో ఆన్లైన్లో కానీ, లేకపోతే ఇంటర్నెట్లో కానీ, మీరు ఎక్కడ చూసినా ఐదర్ యూ స్టార్ట్ విత్ ఇన్స్టా, ఫేస్బుక్, మీరు ఏది ఓపెన్ చేసినా మీరు అది కొనండి, మీరు ఇది కొనండి, మీరు ఇది కొనండి అనేది మీకు, అంటే మీరు అట్లీస్ట్ ఒక 7 times మీరు దాన్ని పట్టించుకోకపోయినా ఒకసారి అయితే మీరు దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ మార్కెటింగ్ వల్ల మనం చాలామంది, అంటే నేను, మీరు అందరం, వీఆర్ ఆల్ బీయింగ్ ద ట్రాప్ ఆఫ్ దీస్. అప్పట్లో ఇంత మనకి ఉండేది కాదండి. అప్పట్లో బయటకు వస్తేనే మనకి డబ్బులు ఖర్చు అయ్యేవి, ఇప్పుడు ఇంట్లో ఉంటే కూడా ఖర్చు అవుతున్నాయి ఈజీగా. అండ్ ముఖ్యంగా మేము ఒక కాన్సెప్ట్ అందరికి తెలిసిందే, బహుశా అందరూ చాలా మంది కనెక్ట్ అవ్వచ్చేమో. ఈ ఐఫోన్ 14 మ్యామ్, ఇది 11 దగ్గర స్టార్ట్ అయింది నా జర్నీ. 11 అయిపోయింది, తర్వాత 13 తీసుకున్నా, 13 అయిపోయింది, ఇప్పుడు 14 వచ్చా. ఇప్పుడు 14 అయినా ఆల్రెడీ 16 వచ్చేసింది. నా మైండ్ లో ఇప్పుడు రన్ అవుతుంది 14 ఓల్డ్ అయిపోయింది ఈ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదే దట్ ఈస్ మేకింగ్ యూ, అంటే బయట వాళ్ళు చేసిన మార్కెటింగ్ ఏమో మిమ్మల్ని ఆ విధంగా, ఇది లేకపోతే అసలు వేస్ట్ అన్నట్టుగా, అసలు ఇది తీసుకోవాలి, ఇది ఉంటేనే మీకు ఒక స్టైల్ సింబల్ కానీ, లేకపోతే ఏదైనా మిమ్మల్ని ఆ విధంగా వాళ్ళు మౌల్డ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి. ఈ ట్రాప్ నుంచి తప్పించుకోవడం మీ వల్ల, నా వల్ల, నేను కూడా, అందరం కూడా దీనికి ఒక రకమైన విక్టిమ్స్ అనే చెప్పొచ్చండి. సో అప్పట్లో మనం ఇప్పుడే అనుకున్నట్టుగా అసలు ఇంట్లో కూర్చుంటుంటేనే డబ్బులు అయిపోతున్నాయండి. ఆ ఫోన్లోనే అన్ని బై చేస్తున్నాం కదా, అప్పుడు షాపింగ్కి వెళ్ళి బయటకు వెళ్తేనే డబ్బులు అయ్యేవి. సో ఇలాంటివన్నాటిని కొంచెం తప్పించుకోవడానికి ఒక చిన్న ఐడియా ఉందండి. ఎస్పెషల్లీ ఈ ఫెస్టివల్స్ సీజన్ నడుస్తుంది కాబట్టి మనం దీని గురించి, సో ఫెస్టివల్స్లో మనం ఎక్కువగా ఏం కొంటాము, గ్యాజెట్స్, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ని ఏదో ఒకటి తెచ్చేసుకుందాం. అది అవసరం ఉన్నా లేకపోయినా అది పనిచేస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అప్గ్రేడ్ చేసేసుకోవాలి. అది ఫోన్ కొన్ని 2 years అయిపోయింది, ల్యాప్టాప్ కొన్ని 3 years అయిపోయింది, లేకపోతే ఇంట్లో టీవీని మార్చి ఒక 3 years అయిపోయింది, ఇలా అనమాట. ఇలా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఎక్కువగా మనము అప్ చేస్తాము. తర్వాత జ్యువెలరీ, ఇక జ్యువెలరీ అయితే ఇక దాన్ని తప్పించుకునేదే లేదు అసలు. ఎస్పెషలీ మీ యాజ్ ఎ ఉమెన్ చెప్పాలి కదా. సో ఎట్లయినా ఒక కొత్త ఐటమ్ నాకు రావాలి, నేను పెట్టుకోవాలి ఫెస్టివల్కి రాగానే అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక జ్యువెలరీ డిమాండ్ అనేది ఫెస్టివల్స్ రాగానే స్టార్ట్ అవుతాయండి. ఇంకొకటి ఏంటంటే కార్స్. మాకు ఎలా అయితే జ్యువెలరీనో మీకు, సో మీ అందరికీ ఎమోషనల్. మేము ఎలా అయితే ఏదైనా ఆర్నమెంట్స్ తీసుకోవాలని మాకు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఫీలింగ్, మీ అందరికీ కూడా ఒక కార్, వెహికల్ ఏదో ఒకటి, ఇట్ కుడ్ బి 2-wheeler, ఇట్ కుడ్ బి 4-wheeler, ఏదో ఒకటి మీకైతే వెహికల్ అలా అప్గ్రేడ్ చేయాలి అనే ఇంటెన్సిటీ అనేది ఉంటారు కాబట్టి, సో ఎట్లయినా దాన్ని అప్గ్రేడ్ చేసేయాలి. ఎవ్రీ ఇయర్ రాగానే, దసరా కానీ దివాళీ కానీ రాగానే అది అప్గ్రేడ్ చేసేయాలని, ఇలాంటి టెంప్టేషన్స్ అనేవి మనకి చాలా ఉంటాయండి. సో దాన్ని మనం కొంచెం కంట్రోల్ అయితే డెఫినెట్గా చేసుకోవాలండి. ఎందుకంటే ఈరోజే మనము అంటే చూస్తున్నాం ఫెస్టివల్స్కి ఎంత ఖర్చు పెడుతున్నాము. ఐదర్ ఫర్ ద స్వీట్స్ దగ్గర నుంచి మనకి, తర్వాత జ్యువెలరీ దగ్గర నుంచి, అండ్ కార్స్, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా
హై లెవెల్లో సేల్ అవుతున్నాయండి. సో వాట్ వీ కెన్ డూ ఈజ్ లైక్ కొన్ని మనము టిప్స్ చెప్తామండి. తర్వాత ఏంటంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ దీస్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, జ్యువెలరీ, రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇలాంటివన్నీ కాకుండా మనం కొన్ని స్టాక్స్ కొనుక్కోవచ్చు. అంటే మీకు ఎప్పుడైనా నేను ఇది కొనుక్కోవాలి అనిపించినప్పుడు ఒక్కసారి కొంచెం డైవర్ట్ అవ్వండి, కొంచెం కుడ్ బి బెటర్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్లో అయ్యో నేను ఏదైనా ప్లాట్ కొనుక్కోలేకపోయాను అనుకున్న వాళ్ళకండి డిఎల్ఎఫ్ స్టాక్ కొనుక్కోవచ్చు. అలానే ఓబ్రాయ్ రియాలిటీ ఉంది, మ్యాక్రోటెక్ డెవలపర్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇట్లా మీకు ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అని అనిపించినప్పుడల్లా ఈ స్టాక్స్ కొనుక్కోండి. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు యువర్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. మీరు రియల్ ఎస్టేట్లో పెడుతున్నాము ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు డిఎల్ఎఫ్లో పెట్టారనుకోండి, వాళ్ళు తీసుకుని వెళ్ళి వేరే ప్రాపర్టీలోనే కదా పెడుతున్నారు. సో అలానే ఓబ్రాయ్ రియాలిటీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, మ్యాక్రోటెక్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇలాంటి వాటిల్లో మీరు పెట్టి చూడండి. ఆ తర్వాత మీరు ప్రోడక్ట్స్, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్, మనం పండగ రాగానే ఇక ఇల్లంతా అసలు ఎక్కడ చూసినా మీకు ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్తో నిండిపోతూ ఉంటుందండి. సో ఒక్కసారి దాన్ని కొంచెం మీ బడ్జెట్ని, అంటే మనం డిమార్ట్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకేదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చు, కొంచెం బడ్జెట్ని కట్ చేసుకొని మనం హెచ్యుఎల్, ఐటీసీ, డాబర్, నెస్లే, మ్యారికో, వరుణ్ బ్యావరేజెస్ ఇలాంటి స్టాక్స్ని మీరు పెట్టుకోండి. అక్కడ కొంచెం సేవ్ చేసి ఈ స్టాక్స్ కొనడం మీరు చేశారంటే దట్ వుడ్ బి రియల్లీ గుడ్ అండి. అండ్ నెక్స్ట్ టైం ఏంటంటే మీరు లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అసలు యూస్ చేయకండి ఫెస్టివల్స్ రాగానే. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ ఫైనాన్షియల్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటెక్, కెనరా బ్యాంక్ వీటిల్లో పెట్టండి. ఇప్పుడు మీరు లోన్ తీసుకోవడం వల్ల లేకపోతే క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయడం వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది? బ్యాంక్స్ ఆర్ గెట్టింగ్ బెనిఫిటెడ్. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ మీద 40% అండి, 36 to 40% రేట్ ఇంట్రెస్ట్ దాని మీద. అలానే మీరు పర్సనల్ లోన్కి వెళ్తే 12 to 14% ఎంత ఇంట్రెస్ట్ మనం కడుతున్నాం. సో మీరు ఈ విధంగా క్రెడిట్ కార్డ్స్ తీసుకొని, లోన్స్ తీసుకొని మీరు పర్చేసెస్ చేయడం కన్నా అక్కడ మీరు కట్ చేసుకుని దానివల్ల బ్యాంక్కే బెనిఫిట్ అండి, మనకైతే ఏం బెనిఫిట్ లేదు. సో ఈ అమౌంట్తో ఏం చేయాలి అంటే కొంచెం సేవ్ చేసుకొని ఆ ఇంట్రెస్ట్ ఏదైతే మీరు కట్టేస్తున్నారో బ్యాంకులకి, సో ఆ అమౌంట్ అయినా కనీసం మీరు ఇలాంటి స్టాక్స్ లైక్ ఎస్బీఐ, లైక్ హెచ్డిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఇలాంటివి తీసుకుంటే దట్ విల్ బి వెరీ గుడ్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్ కొనలేని వాళ్ళు ఉండరు. ఇంకా అందులో ఓ సెపరేట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. దే ఆర్ వెరీ మచ్ యాంగ్షియస్ అబౌట్ కొత్త మోడల్ ఏమొస్తుందని. మోడల్స్ రావండి, ఎవ్రీ 6 months మోడల్ వస్తూనే ఉంటుందండి. ఇప్పుడు మిస్ అయ్యారనుకోండి, నెక్స్ట్ మోడల్ వస్తుంది కదా. సో వై యూ వాంట్ టు అప్గ్రేడ్ ఫర్ ఎవ్రీ మోడల్ని ఎందుకు క్యాచ్ చేయాలి? సో వీ క్యాన్ స్కిప్ 2-3 models అండ్ యూ గెట్ అన్ అప్గ్రేడెడ్ వర్షన్ మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్. డబ్బులు ఖర్చు పెట్టే చోట ముందుగా డబ్బులు ఇన్వెస్ట్ చేసి చూడమంటున్నారు. అవునండి. ఏం జరుగుద్ది అలా చేశాక? సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఏంటంటే మీరు కొంచెం డైవర్ట్ అవుతారు, నేను ఇది ఇలా చేయాలి అనుకున్న తర్వాత. సో అదేమవుతుందంటే వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. సో ఆ వెల్త్ క్రియేషన్ వల్ల ఏమవుతుందంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ అన్సర్టనిటీస్ లైఫ్లో ఏంటంటే చాలా మంది ఇప్పుడే ఉండాలి, ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలి, లివ్ ఇన్ ద మూమెంట్, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి ఇంకెప్పుడు అని. బట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ ఇన్సిడెంట్ కమ్స్, ఏదైనా ఒక మనకు తెలియదు ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, సో అవి కూడా ఎక్స్పెక్ట్ చేయాలి కదండి. ఎలా అయితే లివ్ ఇన్ ద మూమెంటో యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. సో దానికి మనం ఎంత ప్రిపేర్ అయి ఉన్నాము. సో అప్పట్లో ఇప్పటికీ తేడా ఏంటంటేనండి, మీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఐదర్ యూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఆర్ యూ లాస్ ద జాబ్ ఆర్ యూ లాస్ సమ్ మనీ ఫర్ ఎనీ అదర్ థింగ్స్, ఏదైనా మీ లైఫ్లో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, యూ ఫాల్ సిక్, అప్పట్లో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ చాలామంది ఉండేవాళ్ళండి. ఫ్యామిలీ పీపుల్ అందరూ వచ్చి మీకు ధైర్యం చెప్పడం దగ్గర నుంచి మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం వరకు. క్యాన్ యూ అబ్జర్వ్ నౌ? ఇప్పుడు చేస్తున్నారా? లేదు, చాలా తగ్గాయి. ఇప్పుడు చాలా తగ్గాయండి. మ్యాక్సిమం అయితే ఫోన్ కాల్ చేసి బాగున్నారా, ఏం జరిగింది, ఏదో జరిగిందంట, ఎలా ఉన్నావు, అంతకు మించి ఏముందండి. బట్ యూ నీడ్ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ కదా. జాబ్ పోయినా మీరే హ్యాండిల్ చేయాలి, ఏదైనా సిక్ అయితే మీరే హ్యాండిల్ చేసుకోవాలి, ఏదైనా ఫ్యామిలీలో ఏదైనా జరిగినా. ఎందుకంటే నౌ న్యూక్లియర్ ఫ్యామిలీస్ హెస్ హ్యాపెండ్. సో లివ్ ఇన్ ద మూమెంట్ ఎలాంటిదో అలానే ఫ్యూచర్లో వచ్చే అన్సర్టనిటీస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మన యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మే నాట్ ఇన్వాల్వ్ మచ్ టు హెల్ప్ యూ. సో వేరే వాళ్ళ మీద హెల్ప్ కోసం మీరు వెయిట్ చేయడం కన్నా మీరు ఇలాంటివి కొంచెం పాటించారనుకోండి, ఇమీడియట్లీ మీరు దట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్కి. అయితే మీకు ఈ కొంచెం అమౌంటేనండి, బట్ దట్ విల్ బికమ్ ఏ వెరీ హ్యూజ్ వెల్త్ క్రియేషన్ అనేది మీకు జరుగుతుంది. అలానే మంచి
ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ వస్తాయి, స్పెండింగ్ హ్యాబిట్ కొంచెం తగ్గుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నవ్వే డేస్ అయితే ఐఎమ్ ఫీలింగ్ లైక్ అసలు ఫెస్టివల్ రాగానే లైక్ పీపుల్ ఆర్ స్పెండింగ్ లైక్ బాంబ్స్, లైక్ ఇంత చాలా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. అది కొంచెం కట్ చేసుకునే టైం అయితే వచ్చింది అందరికీ. సో యూ నీడ్ టు థింక్ ఆఫ్ ద ఫ్యూచర్ అన్సర్టనిటీస్ అండ్ ఎమర్జెన్సీస్ ఆల్సో. సో ఎవరైతే ఇలా అప్గ్రేడెడ్ ఎలక్ట్రానిక్స్ ఐదర్ ఫ్రమ్ ఐప్యాడ్, ల్యాప్టాప్స్ అండ్ టీవీస్ ఇవన్నీ ఎవరైతే మొబైల్ ఫోన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు దే కెన్ బై వోల్టాస్, సింఫనీ, ప్రెస్టీజ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, వర్ల్పూల్, క్రాంప్టన్ గ్రీవ్స్, టీటీకే ప్రెస్టీజ్ ఇలాంటి ఎలక్ట్రానిక్కి సంబంధించిన కొన్ని మంచి స్టాక్స్ ఉన్నాయండి. మీకు ఇట్లా ఎప్పుడైనా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఒక 50,000 పెట్టాలి అనుకుంటే 50,000 ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. జస్ట్ వెయిట్ 1 year ఆగండి. 1 year తర్వాత మళ్ళీ అప్గ్రేడ్, మళ్ళీ కొత్త వర్షన్ రాదా, కొత్త మోడల్ రాదా, ఐ థింక్ అప్పుడు డబుల్ అయినా కూడా కొనుక్కోవచ్చు. అప్పుడు ఇంకా మంచిది అమౌంట్ మీరు పెట్టి మంచిగా కొనుక్కోవచ్చండి. సో అలా మనం నెమ్మదిగా కొంచెం కొంచెం షిఫ్ట్ అవుతూ ఉంటే బాగుంటుంది. అలానే జ్యువెలరీ, ఎస్పెషలీ లేడీస్ మేమైతే ఇక వి కాంట్ హోల్డ్ అవర్ సెల్ఫ్స్. అదే అడుగుదాం అనుకున్నాను, ఇక్కడ ఎలా మీరు మంచి ఎలాంటి సొల్యూషన్ ఇస్తారో నేను వెయిట్ చేస్తాను. మీరు వెయిట్ చేస్తున్నారు, మేము కూడా చాలా. మేమైతే ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రతిసారి ఇలా గోల్డ్ని దాన్ని మళ్ళీ మార్చడం వల్ల చాలా అమౌంట్ వేస్ట్ అవుతుందండి. అంటే ఎవ్రీ టైం అండి 1 గ్రామ్కి 20 to 30% పోతుందండి వేస్టేజ్ చార్జెస్. 20 to 30%. యూ కుడ్ టేక్ జిఎస్టీ, యూ టేక్ వేస్టేజ్ చార్జెస్, యూ కెన్ టేక్ మేకింగ్ చార్జెస్, యూ కెన్ టేక్. ఇప్పుడు ఏంటంటే మాకు ప్యూర్ గోల్డ్ నచ్చవు కదా, స్టోన్స్ అన్నీ ఉండాలి, బీడ్స్ ఉండాలి. వీటి వల్ల ఏమవుతుంది, ఇంకొంచెం వేస్టేజ్ పెరిగిపోతుంది. వాళ్ళు కూడా అలాంటి మోడల్సే తెస్తున్నారు. అంటే నా ట్రెండింగ్ కదా సైక్ బీడ్స్ కానీ ఇవన్నీ వల్ల ఇంకా ఎక్కువ వేస్టేజ్ అవుతుందండి. సో మేము ఏం చేస్తామంటే ఇంకా గోల్డ్ వద్దులే అని ఇప్పుడు సిల్వర్ ఓరియంటెడ్ వచ్చాయి, తర్వాత 1 గ్రామ్ గోల్డ్ ఏవో వచ్చాయి, ఫ్యాన్సీ జ్యువెలరీ ఏదో వస్తుంది. సో ఆ టైంకి అది అలా పెట్టేసుకొని చేస్తున్నాం అండి. ఊరికినే గోల్డ్ మార్చడం అనేది మేము కూడా కొంచెం తగ్గించేసాము. సో లెట్స్ వీ హ్యావ్ సమ్ అదర్ ఆప్షన్స్. ఈ మోడల్ కాకపోతే ఇంకో మోడల్, సో అవి కూడా గోల్డ్ లాగానే ఉంటున్నాయి ఆల్మోస్ట్. సిల్వర్ ఆర్నమెంట్స్ అని చాలా మంచి వచ్చేసాయండి. సో దట్ ఆప్షన్స్ యూ క్యాన్ అవైల్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ద మనీ ఆన్ చేంజింగ్ ద గోల్డ్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే ఈ మోడల్ ఈ రోజు మీరు కొనుక్కుంటారండి, 2 years మీకే నచ్చదు, మాకే నచ్చదు, మేమే కొనుక్కుంటాము. 2 years తర్వాత మోడల్ మాకు నచ్చదా, డిజైన్ నచ్చదు, ఇదేంటి నిజాలని చెప్తుంటే డైజెస్ట్ చేసుకోవడం కష్టం. సో మాకే నచ్చదు అనమాట, ఇదేంటి ఏదో ఓల్డ్ లాగా ఉందో, అందరూ చూస్తే డిఫరెంట్ మోడల్స్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే మారుతాయి కదండి డిజైన్స్ అన్ని. సో గోల్డ్ అయితే ఇప్పుడు చూడండి 82,000 ఉంది. సో లెట్స్ నాట్ ప్లే విత్ ద ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ లైక్ గోల్డ్. మీకు కావాలి అనుకుంటే గోల్డ్ కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ అవైల్ చేసుకోండి. ఎందుకంటే లేదు అంటే ఇక సేవ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ బై టైటన్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్, తంగమలై జ్యువెలర్స్ ఇలాంటి చూడండి వాళ్ళు ఎన్ని షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నారు. సో మనం ఇచ్చిన మనీతోనే వాళ్ళు మనం ఇచ్చిన మనీతోనే ఎన్ని షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నారు. సో మనం డైరెక్ట్గా కంపెనీ స్టాక్సే మనం కొందాము, ఐదర్ ఇట్ ఈస్ టైటన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ ఇలాంటి కొన్ని గోల్డ్. ఇది మీరు చెప్పినప్పుడు ఒక పాయింట్ అనిపించింది మనసులో, ప్రొడక్ట్ కొనుక్కొని కస్టమర్ అయ్యే కంటే కూడా ఒక స్టాక్ షేర్ షేర్ హోల్డర్ కదా, యు ఆర్ ద ఓనర్, ఒక పార్ట్నర్ అవు నువ్వు. ఓనరేనండి మీరు. ఎప్పుడైతే షేర్ కొనుక్కున్నారో యూ బికమ్ ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్. మీరు అందులో స్పెండ్ చేసేసి మీరు క్లయింట్ అవ్వడం కన్నా మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ మీరే ఓనర్ అవ్వండి. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ వే ఆఫ్ థింకింగ్, సో దట్ యూ క్యాన్ కంట్రోల్ యువర్ ఎక్స్పెండిచర్ అనేది మనము చేయొచ్చండి. ఎస్పెషలీ ఇప్పుడు కార్లు అవి కొనుక్కునే వాళ్ళకి, 2 wheelersకి, ఈ ఆటోమొబైల్ స్టాక్స్ అయితే టాటా మోటార్స్ ఉంది, అలానే మారుతి సుజుకి, M&M, బజాజ్ ఆటో అండ్ హీరో మోటో ఇలాంటి మీరు స్టాక్స్ కొనుక్కోండి. ఒక 2 years మీరు కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే చాలా వర్షన్స్ వస్తాయండి, కార్స్ కానీ బైక్స్ కానీ వస్తూనే ఉంటాయి. మీరు కొంచెం కంట్రోల్ చేసుకొని, మా గోల్డ్ ఎలానో మీకు కార్స్ క్రేజ్ అలా ఉంటుంది. సో ఆ మోడల్స్ ఎక్కడికి వెళ్ళిపోండి, మళ్ళీ ఇంకా మంచి మంచి మోడల్స్ వస్తాయి. సో లెట్స్ నాట్ అప్గ్రేడ్ ఎవ్రీ 3 years, ఎవ్రీ 2 yearsకి, ఎవ్రీ 4 yearsకి అప్గ్రేడ్ చేసుకోకండి. సో దట్ అమౌంట్ యూ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రిటైర్మెంట్ గోల్కి కానీ, లేకపోతే మీకు మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి యూజ్ అవుతుంది, లేకపోతే ఒక మంచి మీ పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది. సో నౌ అంటే ఇప్పుడు ఎందుకు ఇన్ని చెప్తున్నామంటే ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిందండి. సో మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఇన్ఫ్లేషన్ ఇంత పెరుగుతున్నప్పుడు మనం ఒక్కసారి మీ ఇన్కమ్ ఆగిందనుకోండి, పరిస్థితి ఏంటి? ఒక 2-3 months ఇన్కమ్ ఆగితే క్యాన్ యూ సర్వైవ్? చాలా కష్టంగా ఉంటుంది. సో అలా ఒకసారి ఆలోచించండి. లైక్ వీఆర్ సీయింగ్ సో మెనీ లే ఆఫ్స్ చూస్తున్నాము. ఏమైనా సడన్గా ఎకానమీ స్లో అయ్యి ఏమైనా లే ఆఫ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మనము ఎంత స్పెండ్ చేస్తున్నప్పుడు సో మనకు తెలియదండి దాని వాల్యూ. సో వీ నీడ్ టు బై దోస్ వెల్త్ అనేది క్రియేట్ చేయడం మీద మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే
ఇప్పుడు ఏదైతే మనం మనీ వేస్ట్ చేస్తున్నామో మనకి నిజంగా ఆ టైం అవసరాలకి మనీ లేకుండా పోతుంది. అంటే మీరు ఇప్పుడు ఖర్చు చేస్తుందంతా కూడా అవసరం లేని దానికి, నిజంగా అవసరం వచ్చినప్పుడు మీ దగ్గర మనీ ఉండదు. ట్రూ, వెరీ ట్రూ మ్యామ్. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన ఐడియా ఏదైతే ఉందో నిజంగానే స్పార్క్లింగ్ ఐడియా అనే చెప్పాలి. అవునండి, బికాస్ సో వెన్ యూ స్టార్ట్ స్పెండింగ్ ఆన్ లైక్ అన్నెసరీ థింగ్స్, వెన్ దెర్ ఈస్ ఎ రియల్ నెసెసిటీ, మీ దగ్గర మనీ ఉండదండి. సో దట్ రియల్లీ కమ్స్. ఆ రోజు అయితే తప్పకుండా మీరు ఇలా స్పెండ్ చేస్తూ ఉంటే వస్తుంది. సో లెట్స్ స్టాప్ దిస్ అండ్ లెట్స్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎపిసోడ్ ఐ కెన్ ఎవర్ నో ఆర్ నాలెడ్జ్ తీసుకోవడంలో. అండ్ డెఫినెట్లీ ఇది ఒక ఐ ఓపెనింగ్ మెసేజ్ కూడా. ఈ ఐ ఓపెనింగ్ మెసేజ్ ఎంతమందికి చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు అప్కమింగ్ వెబినార్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్.